హలో అందరికీ వెల్కమ్ టు రియాస్ కిచెన్. ఈరోజు మనం గుత్తి వంకాయ ఎలా చేసుకోవాలో చూద్దాం. పల్లీలు, నువ్వులు, ధనియాలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, జీడిపప్పు, ఇంకా లవంగం, యాలకులు వేసుకుని ఒక పాన్ పెట్టుకుని ఫ్రై చేసుకుందామండి. ఇవన్నీ మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని మిక్సీలోకి తీసేసుకుందాం. ఇప్పుడు మిక్సీలో 3 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ, ఇంకా దీంట్లోకి ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆ మసాలాని దీంట్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుందాం. చూడండి, దీంట్లో కారం, కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు మనం ఎంత స్పైస్ తినగలమో అంత వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసి కొంచెం పసుపు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇంకా ముందుగానే కడిగి పెట్టుకున్న వంకాయలు ఇట్లా కట్ చేసుకోవాలండి. నేను చూపించిన విధంగా ఇట్లా కట్ చేసుకుని దీంట్లోకి మసాలాలు పెట్టుకుందాం. మొత్తం ఫుల్ అయ్యేలాగా పెట్టుకుని పక్కనకి పెట్టుకుందామండి. ఇట్లా మసాలాలు మంచిగా పెట్టుకున్న తర్వాత దీన్ని పక్కకు తీసుకుని ఒక బాండీ పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటి దీంట్లో వేసేసుకుందాం. ఇట్లా ఒక్కొక్కటి దీంట్లోకి మంచిగా అన్ని వైపులా కాలేలాగా పెట్టుకోండి. చూడండి ఎంత బాగా కనబడుతున్నాయో వంకాయలు. ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ప్రతి వైపు తిప్పుకుని నెమ్మదిగా తిప్పుకోవాలండి, లేకపోతే విచ్చిలిపోతాయి. ఇంకా మిగిలి ఉన్న ఆ గ్రేవీని కూడా నేను దీంట్లో వేసేసుకుంటున్నానండి. మిగిలి ఉన్న దాన్ని కూడా దీంట్లో వేసేసుకొని కొంచెం ఆయిల్ మనకు సరిపోతే ఇప్పుడే వేసుకుని ముందుగానే చింతపండు గుజ్జు రెడీ చేసి పెట్టుకున్నానండి. అది మసాలా వాటర్లో కలిపేసి వేసేస్తున్నాను. ఇట్లా చింతపండు గుజ్జు దీంట్లో వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకుని ఒక 10 minutes కుక్ అయిన తర్వాత ఇదిగోండి చూడండి ఎట్లా కుక్ అవుతుందో. ఒకసారి ఇవన్నీ తిప్పుదామండి. తిప్పుకుని వేరే వైపు కాలనిద్దాం. ఇట్లా కుక్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. రైస్లో చాలా కమ్మగా అనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ట్రై చేసి నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నా కర్రీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. చూడండి ఎంత చక్కగా కుక్ అవుతుందో. ఇంతే ఫ్రెండ్స్, గుత్తి వంకాయ కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.